ఫార్మా మెడికల్ కంపెనీ పేరుతో 70 లక్షలు తనకు మోసం చేశారని ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఆందోళన వ్యక్తం చేశాడు. తన కుటుంబంతో సహా శ్రీ సత్యం మెడికల్ ఏజెన్సీ ఎదుట ఆత్మహత్య చేసుకుంటానంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం వాసి ఆర్ఎంపీ డాక్టర్ రామస్వామి తనకు 70 లక్షలు మోసం చేశారంటూ శ్రీ సత్యం మెడికల్ ఏజెన్సీ ఎదుట నిరసనకు దిగాడు. అనంతపురానికి కుటుంబంతో సహా వచ్చి సత్యం మెడికల్ ఏజెన్సీ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ, వ్యవసాయం చేసుకుంటూ ఆర్ఎంపీ వృత్తిలో సంపాదించుకున్న వాటితో పాటు 50 లక్షలు బంధుమిత్రులతో అప్పు తీసుకున్న డబ్బులు మొత్తం 70 లక్షలు పోగొట్టుకున్నానని విలపిస్తున్నాడు. అప్పులు కట్టేందుకు భూమి అమ్ముకున్నట్లు కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. 2019లో ఏర్పాటు చేసిన క్యూరాస్ హ్యూమన్ లైఫ్ సైన్సెస్ అనే ఫార్మా కంపెనీని నడుపుతున్న బాలసుబ్రహ్మణ్యం నా నమ్మకస్తుడైన స్నేహితుడు గౌస్ ద్వారా వచ్చారని, ఈ కంపెనీ బాగా ఉందని పెట్టుబడి పెట్టాలని తనను కోరారన్నారు. మా ఇంట్లో మెడికల్ ఫీల్డ్లో ఉన్న పిల్లలు ఉన్నారని, వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తన దగ్గరున్న సొమ్మునంతా వారికి ఇచ్చినట్లు రామస్వామి తెలిపారు. మొదట 12 లక్షలు నగదు, తర్వాత అగ్రిమెంట్ పేరుతో 48 లక్షలు అకౌంట్ ద్వారా పే చేశానని, తర్వాత 8 లక్షలు ఇలా అప్పుడప్పుడు ఇచ్చిన సొమ్ముతో మొత్తం 70 లక్షలు వారికి ఇచ్చినట్టు రామస్వామి తెలిపారు. క్యూరాస్ హ్యూమన్ లైఫ్ సైన్సెస్ పేరుతో కంపెనీని నీ పేరుతో బదలాయిస్తామని చెప్పి జీఎస్టీ మాత్రమే నా పేరుతో చేయించారని తెలిపారు. ఇంకా నన్ను మాట్లాడాలని అనంతపురంలోని సత్యం మెడికల్ ఏజెన్సీకి పిలిపించుకుని చంపుతామని బెదిరించి రమారెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, గౌస్పీరా దౌర్జన్యం చేసి తన దగ్గర సంతకాలు తీసుకున్నారన్నారు. తర్వాత కంపెనీని అమ్మేస్తాం, డబ్బులు వస్తాయని చెప్పి మోసం చేశారని వాపోయారు. దీనిపై తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశానని, అనంతపురం ఎస్పీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశానని, అయినా ఫలితం లేదని ఆయన వాపోయాడు. అందుకోసమనే తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు మెడికల్ ఏజెన్సీ ఎదుట బైఠాయించినట్లు తెలిపారు. డిఐజీ నాకు తెలుసు, నువ్వేం నన్ను చేయలేవంటూ సత్యం మెడికల్ ఏజెన్సీకి చెందిన బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాడని, పోలీసు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని, లేకపోతే తనకు తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని ఆర్ఎంపీ డాక్టర్ రామస్వామి వాపోయారు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే కంపెనీలో మాకు షేర్ కావాలని ఇచ్చలేదని చెప్పిందంటే మొత్తం స్టాఫ్ రిజైన్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ కూడా చేస్తారని వీళ్ళు చెప్పిందే. అది నిజమా కాదు నాకు తెలియదు. అంటే వీళ్ళు ఏమున్నా కూడా ప్రీ ప్లాన్ కాదు సార్. ఒక కలెక్షన్ బాయ్ నుంచి ఇంత కోట్లకి ఎదిగినారంటే మా ఎట్లా ఎంతమంది మోసం చేసినారంటే ఇంకా వాళ్ళది రూపాయి అడగలేదు, నేను ఇచ్చిన డబ్బులు అడుగుతున్నాను. కంపెనీ అప్పు చెప్పింటే సరే. ఎంత డబ్బులు ఇచ్చారు మీరు? 70 లక్షలు సార్. కాదు, 70 లక్షలు ఇచ్చినప్పుడు మీరు దానికి ఏం ఎవిడెన్స్ కానీ ప్రూఫ్ కానీ ఆన్లైన్ లో చేసినాడు. ఒక 12 లక్షలు మాత్రం అకౌంట్ క్యాష్ సార్ లేదు, ట్రాన్సాక్షన్ చేసే కావాలని అది బ్యాచ్ లేపియల్లా, అది ఏదో ఇట్లా పేపర్కి ఇట్లా ఇవి ముందే లేబుల్స్ వేయించడానికి అయితే 12 లక్షలు కావాలంటే క్యాష్ కావాలంటే ముందే 12 లక్షలు ఇచ్చినాం. అది కూడా గౌసాన్ని సిగ్నేచర్ చేయించుకుని ఇచ్చిన. మిగిలిందంతా మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా అబద్ధం అయితే చెప్పను. అన్న మొత్తం తెలుసుకోండి. చెప్పండి ఇప్పుడు నేను చెప్పేది నేను చెప్తాను. నా వాయిస్ టెక్నికల్ ఇప్పుడు ఏడవ వేసింటే కోర్టుకి ఈయన పోల్సిందే. ఆయన ఎట్లా పోతున్నాడు? ఏం మాటలు టోటల్ ఫ్రాడ్ సార్. మీ పేరు రామస్వామి సార్. సంతకాల మీద ఫ్రాడ్. రాయదుర్గం నుంచి సార్. అవును సార్. నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలా, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలా, ఇదే వర్షం సార్. ఎవరన్నా వస్తే గినా ఇంకా సార్ ఒకటి నాకు నేను వ్యవహారం చేయలేదు లేదు. ఆయన అడిగినా కూడా ఆయన అడగండి, ఆయన వర్షన్ పోయి కూడా వింటే లేదు. ఆయన మొత్తం కలెక్షన్ చేసిన బయట అంతా మొత్తం ఇచ్చింటాడు కదా సార్. 70-80 లక్షలు ఇచ్చింటాడు కదా బయట. మొత్తం కలెక్షన్ వీళ్ళు చేసేస్తారంట.
చేసి ఆయన ఆడ స్టాక్ ఉంటుంది ఇట్లా అదే ఇది స్టాకు బయట ఎంత ఉందని చెప్పి పేపర్ వర్క్ చూపించినారు సార్ ఫిజికల్ మొత్తం ఇవ్వు అంటే ఎందుకు ఇవ్వు అంటే ఆయన మొత్తం బయట కలెక్షన్ అంతా తీసుకున్నాడు మొత్తం అంతా తీసుకున్నాడు బయట అంతా కలెక్షన్ లేదు నువ్వు తీసుకోలేదంటే పో బయటకు పో కలెక్షన్ చేసుకో నువ్వే తీసుకోపో మేము కంపెనీ ఇచ్చిందే మేము బైక్నే కంపెనీ ఇచ్చిందే మేము బైక్నే 48 లక్షలు ఇచ్చినాడు. మరి 70 లక్షలు అంటున్నారు. ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నేను ఆయన రన్నింగ్ క్యాపిటల్ కోసం వేసుకున్న డబ్బులు అది రన్నింగ్ క్యాపిటల్ కిందకి వేసుకునే డబ్బులు. ఓకే, ఆయనకి ఇంతవరకు సంబంధమే లేదు అని అన్నారు కదా. ఇక్కడ చూడండి చిన్నగా, ఇది గౌస్ బెంగళూరు. ఓకే, ఎందుకంటే ఎంఓఈనే జరిగిండేది. ఎంఓఈ జరిగితే మేము ఫిజికల్గా ఆయనకి ఇచ్చినాం కాబట్టి రామస్వామి సార్ అనే విషయంలో క్లారిటీ ఇచ్చేసాయి. డబ్బులు ఉంటే ఎవరి దగ్గర లేవు ఏమే ఏజెన్సీ అయినా నేను కంపెనీ ఉందని చెప్పి గౌసు ఒక 5-6 సంవత్సరాల నుంచి పరిచయం ఆయన ద్వారా ఒక 5-6 సార్లు రాయదుర్గంకి వచ్చి కంపెనీ ఉంది తీసుకోండి అంటే లేదు మొత్తం డబ్బులు లేవట్లంటే మీ అట్లా వాళ్ళు తీసుకుంటే కింద డాక్టర్లు ఉన్నారు కదా మైనర్ కొడుకు డాక్టర్ మా పిల్లలు ఓకే కూర్చోండి కెమెరా డిఐజీ ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే కూడా వ్యక్తి హ్యాండ్ ఓవర్ చేసినాం 2024 జనవరిలో ఇద్దరు కలిసి చేసింది. సార్ అసలు నేను అదే చెప్తాను సార్ మీకు ఒకటి నేను ఒక్కపోయి 100 రూపాయలు డ్రా చేసిన లేదంటే నేను కూర్చోను సార్. ఇప్పుడు ఒకప్పుడు అంతా కలిసినారు, అంతా చేసుకున్నారు, ఇప్పుడేదో చెడింది అయిపోయింది. కొంచెం ముందు పల్లె పెట్టి ఎవరు